నమస్తే, వెల్కమ్ టు జిఆర్ న్యూస్. పూనం కౌర్ ఈ పేరుకి పరిచయం లేని వాళ్ళు అసలు ఎవరూ లేరు అని చెప్పొచ్చు. అసలు ఎప్పుడు చూసినా ఈవిడ సినిమాల్లో కన్నా ఎక్కువగా వివాదాల్లోనే ఎక్కువగా కనిపిస్తారు, లేదంటే వివాదాల్లోనే ఈవిడ పేరు ఎక్కువగా వినిపిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు. అరే ఇక్కడితో ఈవిని మర్చిపోతున్నాము అన్న సిచ్యువేషన్లో నేనున్నాను అంటూ ఒక ట్వీట్ పెట్టడమో, లేదా అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడమో, యూట్యూబ్లో ఒక వీడియోనో ఏదో ఒక విధంగా నేనున్నాను అని చెప్తూ కూడా ఈవిడ గుర్తు చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా ఈవిడ ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. అంటే పర్టికులర్గా ఎవరి గురించి మెన్షన్ చేసింది అనేది అయితే వాళ్ళ పేర్లు అయితే మాత్రం మెన్షన్ చేయలేదు. అంటే వీళ్ళ గురించి పెడుతున్నాను కానీ ఇండైరెక్ట్గా మాత్రం ఆవిడ ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ప్రెజెంట్ ఈ సోషల్ మీడియాలో కూడా ఆ ట్వీట్ పెట్టింది మన ఏపీ హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి గురించే అంటూ కొన్ని విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా పెట్టింది కానీ డైరెక్ట్గా అసలు ఎవరి గురించి అనేది అయితే మాత్రం క్లారిటీ లేదు. బట్ ఈవిడ పెట్టిన పోస్ట్ ఏంటి అని అంటే, సనాతన ధర్మం అంటూ కూడా ఆ ముసుగులో ఉంటున్నారు. అంటే వేసుకునే డ్రెస్సులోనే సనాతన ధర్మం చూపిస్తున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి హిందూ తత్వం కానివ్వండి, లేదంటే సనాతన ధర్మం గురించి అసలు ఎటువంటిది లేదు. జస్ట్ ఓట్ల కోసం మాత్రమే ఇట్లా చేస్తున్నారు అన్న విధంగా ఒక ట్వీట్ అయితే ఆవిడ పెట్టడం జరిగింది. అలాగే ఆ ట్వీట్లో ఆవిడ మెన్షన్ చేసింది ఏంటి అంటే, 3 నెలల చిన్న పిల్లలకి కూడా, పుట్టగానే 3 నెలల చిన్న పిల్లలకి కూడా బాప్టిజం ఇస్తున్నారు క్యాథలిక్ చర్చ్లో తీసుకువెళ్ళి అంటూ కూడా ఆవిడ ఈ రకంగా అయితే ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే కాపు సమాజం యొక్క విలువలను కూడా వాళ్ళు తీస్తున్నారు, కాపు సమాజాన్ని కన్వర్టెడ్ క్రిస్టియన్గా చూపిస్తున్నారు అనే విధంగా కూడా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే కాపు అంటేనే మనకి ఏపీలో గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్కి ముందు కూడా కాపు సమాజానికి నేను తోడుగా ఉంటా అని చెప్పడం, అలాగే ఆయన సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అంటూ కూడా ఆయన చాలాసార్లు మన ముందు మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే ఆయన చేసి కూడా చూపించడం చెప్పొచ్చు. అంటే మన ఏపీలో కూడా ఎక్కువగా ప్రస్తుతం ఈ మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం ఏదైతే ఉందో ఈ లడ్డూ చుట్టూనే తిరుగుతుంది అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మాత్రమే పూనం కౌర్ గారు ఒక ట్వీట్ పెట్టారు అంటూ కూడా మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఈ నిజంగా ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టారా, లేదు అంటే ఇంకా దేనికోసం, ఇంకా వేరే వాళ్ళ కోసం మెన్షన్ చేసి పెట్టారా అనేది అయితే తెలియదు. కాకపోతే ఈవిడ ప్రతిసారి కూడా నేను ఉన్నాను అంటూ కూడా స్పందిస్తూ ఉంటారు. అసలు ఈవిడికి నిజంగానే ఇట్లా వివాదాల్లో ఉండడం ఇష్టమా, లేదు అంటే జెన్యూన్గానే రెస్పాండ్ అవుతున్నారా అనేది అయితే తెలియదు. కానీ మొత్తానికైతే ఈవిడ ట్వీట్ చేసింది మాత్రం ఇట్లా ఉంది. మరి చూడాలి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, లేదంటే పొలిటికల్ అనలిస్ట్ కానివ్వండి, దీనికి ఒక క్లారిటీ ఇస్తారేమో, అసలు ఎవరి గురించి మెన్షన్ చేశారనేది తెలుస్తుందేమో చూడాలి. అంతవరకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శాన్వి.